హెల్త్ ఎడ్యుకేషన్ కార్యక్రమానికి స్వాగతం. ఇది 1345వ కార్యక్రమం. రేపు డిసెంబర్ 1న ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని సందర్భించుకొని ఈరోజు డాక్టర్ సమరం గారు ఎయిడ్స్ గురించి మాట్లాడతారు. ఎయిడ్స్ గురించి మనందరికీ తెలిసిందే. మొట్టమొదటిగా ఇది 1986లో చెన్నైలో కనుగొన్నారు. అప్పట్లో ఇది అందరినీ హడలెత్తించిన ప్రాణాంతకమైన వ్యాధి. అయితే ప్రభుత్వం, డాక్టర్ సమరం గారు లాంటి సమాజ సేవకులు, అటువంటి వారి ఎందరో కృషితో దీన్ని చాలా వరకు ఎక్కువగా ప్రబలకుండా చేయగలిగాం. అయితే ఇటీవల కాలంలో కోవిడ్-19 ప్రభావం అవ్వచ్చు, ఆరోగ్య సేవల్లో లోపాల వల్ల అవ్వచ్చు, కొద్దిగా దీని నివారణ విషయంలో కొంచెంగా వెనకబడ్డాం. ఇటీవల ఇప్పుడు ఆధునిక వైద్య చికిత్సలో ఎయిడ్స్కి ఎన్నో కొత్త రకమైన మందులు వచ్చినాయి. దాన్ని అణచివేయడానికి పలు రకాల చికిత్స విధానాలు వచ్చినాయి. వాటన్నిటి గురించి ఇప్పుడు మనకి డాక్టర్ సమరం గారు వివరిస్తారు. హలో ఫేస్బుక్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా పూర్తిగా ఈ కార్యక్రమాన్ని చూసి మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ విషయంలో పోస్ట్ చేయమని కోరుతున్నాం. ఇప్పుడు డాక్టర్ సమరం గారు మనందరికీ ఎయిడ్స్ గురించి సవివరంగా తెలియజేస్తారు. థ్యాంక్ యూ డాక్టర్ రవి గారు. మనం ఈ రోజున ప్రధానంగా ఎయిడ్స్ గురించి తెలుసుకుంటాం. ఎయిడ్స్ గురించి చెప్పలేని సందేహాలు ఉన్నాయి. ఎన్ని దశాబ్దాలుగా ఎయిడ్స్ గురించి చెప్తూ వస్తున్నా ఎన్ని రకాల భయాలు ఉన్నాయో, అనుమానాలు ఉన్నాయో, అపోహలు ఉన్నాయో ఎన్నని కాదు. అలాగే ఎయిడ్స్ ట్రీట్మెంట్కి సంబంధించి కూడా ఎన్నో రకాల ప్రశ్నలు వస్తున్నాయి. వీరంతవరకు ఇవాళ ఇలా ప్రశ్నలు అడిగే వాళ్ళందరికీ సమాధానంగా ఈ టాక్లోనే చెప్పాలనుకుంటున్నాను. మొత్తం ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 1వ తారీఖుని ప్రపంచ ఎయిడ్స్ దినంగా భావించడం ఉంటుంది. దాన్ని చేసి ఎయిడ్స్ గురించి అవగాహన కలిగించాలి. ఈ సంవత్సరం ప్రపంచ ఎయిడ్స్ దిన సందర్భంగా యుఎన్ ఎయిడ్స్ ఇచ్చిన స్లోగన్ అంటే అడ్డంకులు రకరకాల ఎయిడ్స్ నివారణలో వచ్చిన అడ్డంకులు అధిగమిస్తూ ఎయిడ్స్ ప్రతిస్పందనలో మార్పు తెచ్చుకోవాలి అనేది స్లోగన్గా ఆ రంగా అర్థంగా ఇచ్చింది. ఇంతకుముందే రవి గారు చెప్పారు, గత 2 దశాబ్దాల్లో ప్రపంచం ఎంతో పురోగతి వచ్చింది ఎయిడ్స్ నివారణలో, ఎయిడ్స్ విషయంలో. కానీ ఇటీవల సంవత్సరాలు ముఖ్యంగా కోవిడ్ వచ్చిన తర్వాత ఈ కాస్త కుంటుపడింది ఎయిడ్స్ నివారణ చర్యలు. అలాగే అంతేకాకుండా అటు WHO నుంచి కానివ్వండి, లేకపోతే ఇతర ప్రభుత్వాల నుంచి కానివ్వండి, ఎయిడ్స్ నివారణకి కావాల్సినటువంటి నిధులు రావట్లేదు. అంటే చాలా వరకు కంట్రోల్ అయిపోయింది కదా అని ప్రభుత్వాలు, ప్రపంచంలో దేశాలలోని ప్రభుత్వాలు కూడా నిధుల్ని విడుదల చేయట్లేదు. నిధుల్ని విడుదల చేయకల్లా రకరకాలంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మళ్ళీ ఎదురవుతున్నాయి. చక్కగా ఉన్నది. కానీ ఇటీవల కాలంలో గత 3-4 సంవత్సరాలుగా ఇలా వచ్చేకల్లా మరి సేవలకు అంతరాయం కలుగుతోంది. HIV ఎయిడ్స్ పేషెంట్కి సేవలకు అంతరాయం కలుగుతోంది. అలాగే కమ్యూనిటీ సర్వీస్, సామాజిక ఆధారిత కార్యక్రమాలు అంత జరగకుండా పోతున్నాయి. దీనివల్ల ఎయిడ్స్ అనేది మళ్ళీ ఏమైనా పెరుగుతున్నామన్న ఒక భయం, ఆందోళన ఎయిడ్స్ నివారణలో పాల్గొని కృషి చేసిన అందరికీ కలుగుతుందన్నమాట. దీనికి కొంత కారణం ఏంటంటే ఇవి నిధులు తక్కువ అలా ఉండేసి ఉంచి అలా ఉండగా ఈ జెండర్ డిస్క్రిమినేషన్ వల్ల, హోమోసెక్షువల్ రిలేషన్స్కి సంబంధించిన విషయం వల్ల, డ్రగ్ ఎడిక్షన్ వల్ల చాలా చట్టాలు వస్తున్నాయి. వీటిని కొన్ని దేశాలు మరి స్త్రీలకి పురుషులకి మధ్య వివక్ష చూపిస్తున్నాయి. చట్టరీత్యా కూడా ఆడవాళ్ళకి మగవాళ్ళకి మధ్య చట్టరీత్యా వివక్ష చూపిస్తున్నాయి. అలాగే హోమోసెక్షువల్స్ విషయంలో కూడా ఆ హోమోసెక్షువల్ని ఒప్పుకోవట్లేదు. అలాగే మరి డ్రగ్ ఎడిక్ట్స్ ఉన్నారు, వాళ్ళ విషయంలో కూడా డ్రగ్ ఎడిక్ట్స్లో ఎయిడ్స్ చాలా ఎక్కువ ఉంది. అందరిలో కూడా ఎక్కువ ఉన్నది ఎవరైతే మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారో వాళ్ళలోనే HIV ఎయిడ్స్ ఎక్కువగా ఉంటుంది. మరి ఎప్పుడైతే చట్టాల పరంగా వీళ్ళందరినీ
మరి రకరకాల ఇబ్బందులు పెట్టి చేసే రకం ఉండేకల్లా వాళ్ళెవరూ వైద్యం సరైన వైద్యం పొందట్లేదు. వైద్యం పొందడే హోమోసెక్షువల్స్ కావచ్చు, డ్రగ్ ఎడిక్ట్స్ కావచ్చు, లేదా జెండర్ డిస్క్రిమినేషన్ వల్ల కానీ దానివల్ల కానీ సరిగ్గా హెచ్ఐవి విషయంలో వాళ్ళు సరైన నివారణ తీసుకోకపోవడం వల్ల మరింత మనం ఎంత కృషి చేస్తున్నా ఎయిడ్స్ వ్యాధి పెరిగేంటి అవకాశం కనబడుతుంది. ఎయిడ్స్ ఎక్కువ పెరిగే అవకాశం కనబడుతుంది. అంచేత అలా కాకుండా దీన్ని మనం ఈ విషయంలో ఎలా ఈ చట్టాలు ఉన్నాయి, వివిధ దేశాలనే వాళ్ళ పద్ధతి ప్రకారం వాళ్ళు చట్టాలు చేస్తారు. ఇది ఎయిడ్స్కి నివారణలో ఒక అడ్డంగా ఉన్నాయి ఈ రకమైన చట్టాలు కూడా, చేయడానికి కూడా. అది దీనివల్ల ఏం చేయాలి అంచేత ప్రపంచంలో ఎయిడ్స్ వ్యాధి నివారణలో కృషి చేసిన ప్రతి ఒక్కళ్ళకి చెప్పేదంటే, ప్రతివాడు చేసేదంటే రాజకీయ సంకల్పాన్ని పెంచాలి. ప్రభుత్వాలు మరి కొన్ని ఫండ్స్ ఎక్కువగానే విడుదల చేసి వాళ్ళు ఎయిడ్స్ నివారణకి వాళ్ళు దోహదపడాలి ప్రభుత్వాలు. అది మాత్రం చేయాలి. రెండోది అంతర్జాతీయంగా సహాయం కూడా కావాలి. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కూడా మనకి ఫండ్స్ ఎక్కువ. అలా హ్యూమన్ రైట్స్ అంటే ఇప్పుడు హోమోసెక్షువల్ ఉన్నారు, వాళ్ళు హెచ్ఐవి ఉంది, హ్యూమన్ రైట్స్ ప్రకారం వాళ్ళందరూ తప్పకుండా ట్రీట్మెంట్ పొంది తీరాలి. వాళ్ళు పొందకుండా చట్టాలు అడ్డుపడ్డట్లయితే, వాళ్ళు ఇబ్బంది పెట్టేట్లయితే వీళ్ళు బయటపడిపోతే ఇంకా వాళ్ళ వల్ల వ్యాధి ప్రబలుతుంది. అలాగే డ్రగ్ ఎడిక్ట్స్ ఉన్నారు, వాళ్ళలో చాలా ఎక్కువ, అందరికంటే మ్యాక్సిమం ఇప్పుడు హెచ్ఐవి ఎవరిలో ఉందంటే డ్రగ్ ఎడిక్ట్స్లో ఉంది. ఆ డ్రగ్ ఎడిక్ట్స్ అన్న వాళ్ళ మీద చాలా చర్యలు తీసుకుంటూ ఉంటే వాళ్ళు తగినది వాళ్ళ ట్రీట్మెంట్ విషయంలో శ్రద్ధ వహించకపోయినట్లయితే హెచ్ఐవి పెరుగుతుంది. అందుచేత మానవ హక్కులు ఏంటంటే వీళ్ళందరూ కూడా స్వేచ్ఛగా వాళ్ళు మందులు పుచ్చుకోగలగాలి. అందుచేత మానవ హక్కులు. అలాగే కమ్యూనిటీ సర్వీసెస్ అనేది సామాజిక సేవలను కూడా చక్కగా కొత్త మందుల్ని అందుబాటులో వచ్చేట్టు చేయాలి. కొత్త మందులు వస్తున్నాయి ఎయిడ్స్ నివారణలో, ఆ మందుల్ని అందుబాటులో తీసుకోవాలి. అలాగే ఈ ఎవరికైతే హెచ్ఐవి ఉందో వాళ్ళకి ఇంకా డిస్క్రిమినేషన్ వాళ్ళ మీద వివక్షత జరుగుతుంది. ఆ వివక్షత లేకుండా ఇలాగా ఎవరైతే ఎయిడ్స్ నివారణలో కృషి చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇలాంటివన్నీ చెప్తున్నారు. అంచేత దృష్టిలో పెట్టుకుని మరి ఈ రంగంలో పనిచేసిన ఎయిడ్స్ నివారణ రంగంలో పనిచేసిన కూడా వీటన్నిటిలో వచ్చిన విషయం. మరి తీసుకున్నట్లయితే మనం ప్రపంచంలో చూసినట్టు ఎంత ఇటీవల వచ్చిన లేటెస్ట్ రిపోర్ట్ లెక్కల ప్రకారంగా ప్రపంచంలో హెచ్ఐవి ఎయిడ్స్తో జీవిస్తున్న వ్యక్తులు 40.8 మిలియన్స్ ఉన్నారు. అంటే 4,8,00,000 మంది ఉన్నారండి. 48 మిలియన్స్ ఉన్నారు, 80 లక్షలు. 4,80,00,000 మంది, 4,80,00,000 మంది ప్రపంచవ్యాప్తంగా ఎయిడ్స్ ఉన్నారు. ప్రతి సంవత్సరం 10,30,000 మంది మరి కొత్త కేసులు వస్తున్నాయి ప్రతి సంవత్సరం. ఈ రంగా ఎయిడ్స్ గురించి మనకి చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే మన దాదాపు ప్రపంచంలో చూసిన 73% మంది వైరల్ కొంతవరకు వైరస్ తగ్గిన మందులు వస్తున్నాయి కనుక తగ్గింది అది. మరి మన భారతదేశం విషయం తీసుకున్నట్లయితే ఎలా ఉంది, ఇండియాలో తీసుకున్నట్లయితే ఇండియాలో హెచ్ఐవి వల్ల బాధపడుతున్న వాళ్ళు 20,54,000 ఉన్నారు. భారతదేశం ఉన్నట్లయితే 20,54,000. అలాగే కొత్త ఇన్ఫెక్షన్స్ ఏటా భారతదేశంలో 66,400 మందికి వస్తున్నాయి కొత్త ఇన్ఫెక్షన్స్. మన ఆంధ్రప్రదేశ్ తీసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు హెచ్ఐవి ఉన్నవాళ్ళు 3,25,000 మంది ఉన్నారు. 3,25,000 మనకు ఉన్నవాళ్ళు. ఇలా ఉన్నవాడికి వీళ్ళందరూ ఎట్లయినా ఇది కష్టమే కదా, మరి దీని నివారణ కృషి. ఈ విషయంలో అందరూ కూడా మనం దృష్టి సారించి 2030 నాటికి అంటే ఇంకొక 5 ఏళ్లలో ప్రపంచంలో ఎయిడ్స్ని ఎండ్ చేయాలి, పూర్తిగా నిర్మూలించాలి. హెచ్ఐవి రంగంలో పనిచేసిన వాళ్ళు కానీ హెచ్ఐవి గురించి ఆలోచించిన వాళ్ళందరూ కానీ వాళ్ళ దృష్టి దేని సారిద్దారంటే
2030 నాటికి ఎయిడ్స్ వ్యాధి అసలు కొత్త కేసులు రావడానికి వీలు లేదు. ఉన్నవాళ్ళు ఎలా ఉంటారు, అది వేరే విషయం. ఎయిడ్స్తోనే మనుషులు ఉంటారు, వాళ్ళు లేకుండా పోరు. ఎందుకంటే ఎయిడ్స్ క్యూర్కి మందు లేదు కదా ప్రస్తుతానికి, ఓన్లీ కంట్రోల్కి ముందు ఉంది. కానీ కొత్త కేసులు రాకుండా నివారించిన బాధ్యత ప్రతి ఒక్కరి. అందుకోసమే ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం. కొత్త కేసులు అయితే 1.25 లక్షల భయాలు, అనుమానాలు, అపోహలు, వీటి వల్ల సరిగ్గా కృషి చేయకున్నారు. వాటి కోసం ఇవాళ నేను మీకు కొన్ని విషయాలు చెప్పలుచున్నాను. సాధారణంగా అందరూ చాలామంది మమ్మల్ని అడిగే ప్రశ్న, డాక్టర్ని అడిగే ప్రశ్నలు ఏంటంటే, హెచ్ఐవి వస్తే ఏమవుతుందండి అంటారు. హెచ్ఐవి వస్తే ఏమవుతుందంటే, మనకి హెచ్ఐవి అనే క్రిమి హ్యూమన్ ఇమ్యూనోడిఫిషియన్సీ వైరస్. హెచ్ఐవి అంటే హ్యూమన్ ఇమ్యూనో డిఫిషియన్సీ వైరస్ అన్నమాట. ఈ వైరస్ శరీరంలో ప్రవేశిస్తుంది. ఎలా ప్రవేశిస్తుంది? లైంగికంగా ఆ జబ్బున్న వాళ్ళతో సెక్స్లో పాల్గొంటే ప్రవేశిస్తుంది, లేదా జబ్బున్న వాళ్ళ రక్తాన్ని పరీక్షకులు ఎక్కిస్తే శరీరంలో ప్రవేశిస్తుంది, లేదా ఇంజక్షన్ సూదులు ఒకళ్ళకి ఎయిడ్స్ పేషెంట్కి వాడే అదే సూదిని వెంటనే ఇంకొకటి వాడితే వస్తుంది, తల్లి నుంచి బిడ్డకు వస్తుంది. ఇది 4 రకాలు. ఈ క్రిమి శరీరంలో ప్రవేశించిన తర్వాత నిదానంగా మన శరీరంలో రోగ నిరోధక శక్తిని చంపేస్తుంది. మన శరీరంలో రోగ నిరోధక తగ్గిపోయింది ఏమైపోతామండి? రకరకాల రోగాలకు గురవుతాం, అంతే కదా. రోగ నిరోధక అయితే రకరకాల రోగాలకు గురవుతాం. అంటే అది హెచ్ఐవి వస్తే ఏమవుతుందంటే, శరీరంలో హెచ్ఐవి వ్యాధి క్రిమి మన శరీరంలో CD4 కణాలని, అవి మన రోగ నిరోధక శక్తిని నిలబెట్టేటి కణాలు. వాటిని హెచ్ఐవి వైరస్ చంపేస్తుంది, తీసిపేస్తుంది, నిర్మూలించేస్తుంది. చేసేకల్లా మనిషికి వ్యాధులు వస్తే ఎదురు శక్తి లేకుండా. దాంతో హెచ్ఐవికి గురైన వ్యక్తి రకరకాల వ్యాధులు, రకరకాల వ్యాధి ఇదేనే కాదు, ఏ వ్యాధి అయినా వచ్చి మనిషికి దానికి గురయ్యి ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది, నిదానంగా జరుగుతుంది. అందుకని హెచ్ఐవి వస్తే ఏమవుతుందంటే, శరీరంలో రోగ నిరోధక శక్తి పోతుంది, రోగాల బారిన పడతాడు, రకరకాల రోగాలను పెడతాడు, ఆ రోగాలు ఆ మనిషి ప్రాణం తీస్తాయి. అది జరిగి అంతకనికేం లేదు. అలాగే హెచ్ఐవి ఎలా వస్తుందంటే మనం చెప్పుకున్నాం, లైంగిక సంపర్కం ఆ జబ్బున వాళ్ళతో లైంగిక కలిసి వస్తుంది, ఆ జబ్బున వాళ్ళ రకం పరీక్ష ఎక్కువ వస్తే వస్తుంది, ఆ జబ్బున వాళ్ళకి ఇంజక్షన్ అదే సూత్రం ఇంజక్షన్ చేస్తే వస్తుంది, లేకపోతే తల్లి నుంచి బిడ్డకు వస్తుంది, ఆ రంగా వస్తుంది. అలాగే హెచ్ఐవి అంటే ఏంటి, ఎయిడ్స్ అంటే 2 బొక్కలు వాడుతుంటాం. హెచ్ఐవి అంటే ఏమిటి, ఎయిడ్స్ అంటే హెచ్ఐవి అంటే మన శరీరంలో ఆ వ్యాధి ప్రవేశించిన స్థితిని హెచ్ఐవి అంటాం. రోగక్రిమి ద్వారా హెచ్ఐవి వైరస్ మన శరీరంలో చేరి మనలో ఉన్న రోగ డిశ్చార్జ్ చేస్తున్న పరిస్థితి అంటాం. కానీ అది మన శరీరంలో ఉన్న CD4 కణాలని చెప్పుకున్నాం కదా, ఆ CD4 కణాలని బాగా నిర్మూలించి ఒక మైక్రోలీటర్కి కేవలం 200 ఉండే స్థితికి వచ్చినప్పుడు శరీరం అనేక రోగాల బారిన పడుతుంది, అది ఎదుర్కోలేకపోతుంది. ఆ స్థితిని ఎయిడ్స్ అంటాం. ఆ స్థితిని CD4 కౌంటు 200 కంటే తగ్గిపోయి రకరకాల వ్యాధులు కలుగుతూ ఉంటే, ఏ రకమైన వ్యాధులు వస్తాయి? నీళ్ళ విరోచనాలు, మాటికి నీళ్ళ విరోచనాలు అవుతుంటాయి. నీళ్ళు ఏ మంది చేసినా తగ్గవు, అవుతుంటాయి, వస్తుంటాయి, తగ్గుతుంటాయి, మళ్ళీ వస్తుంటాయి, మళ్ళీ తగ్గుతుంటాయి, అలాగే వస్తుంది. జ్వరం వస్తుంది, తరచుగా జ్వరం వస్తుంటుంది, బరువు కోల్పోతారు, ఆకలి ఉండదు, మానసిక నీరసం అయిపోతాడు. ఏమిటి తిరిగి కానీ పరిస్థితి ఇచ్చేయవద్దు. అంతే దీంట్లో ఈ జబ్బు వచ్చడానికి ఏమవుతుంది? అలా ఈ పరిస్థితి ఎప్పుడైతే CD4 కౌంటు అనేది మన రోగ నిరోధక కణాలు ఏవైతే డౌన్ అయిపోగా మన శరీరంలో రకరకాల వ్యాధులు ప్రవేశిస్తాయో, దానివల్ల మనిషి బరువు కోల్పోవడం, రోజు జ్వరం రావడం, విరోచనాలు రావడం, ఆకలి లేకపోవడం, నీరసించిపోవడం ఉందే, ఈ పరిస్థితిని ఎయిడ్స్ అంటారండి. శరీరంలో వ్యాధులను ఎదుర్కొనే స్థితి లేకుండా పోయిన పరిస్థితిని ఎయిడ్స్ పరిస్థితి, ఎక్వైర్డ్ ఇమ్యూనో డిఫిషియన్సీ వైరస్ ఎయిడ్స్ అనేది. ఆరుగంటే ముందు అందరికీ ఈ వ్యాధికి శరీరంలో ప్రవేశించగానే ఈ బాధ, ఇప్పుడు చెప్పి బాధలు రావు. ఆ బాధలు రావడానికి ఈ వ్యాధికి అది లైంగిక సంపర్కాలు కానివ్వండి, రక్త బ్లడ్ రానివ్వండి, ఏ రంగా రానివ్వండి, చెప్పుకున్నాం ఎలా వస్తుందో, వచ్చిన 5 నుంచి 10 సంవత్సరాల తర్వాతనే ఈ లక్షణాలు కలుగుతాయి. నేను చెప్పిన లక్షణాలు
5 నుంచి 10 అంతవరకు మామూలుగా ఉంటాడు. అంచేత హెచ్ఐవి వచ్చిన వాళ్ళు మామూలు నార్మల్ గడపగలరా? తప్పకుండా గడపగలరు. ఎప్పుడు వాళ్ళు హెచ్ఐవి వచ్చిన ఎంత త్వరగా గుర్తిస్తారో, గుర్తించి మందులు మొదలెడతారో, ఏఆర్టీ మందులు మొదలెడితే మామూలు ఆరోగ్యవంతుడు ఎలాగ జీవితం వాళ్ళు అలాగే గడుపుతారు. అదే నార్మల్ లైఫ్ గడపగలరంటే పూర్తిగా నార్మల్ లైఫ్ గడపగలరు. హెచ్ఐవి వ్యాధి సోకినప్పటికీ ముందుగా గుర్తించి మందులు వాడితే వాళ్ళ ఆరోగ్యం అలాగే నిలకడగా ఉంటుంది, ఏ రకంగా చెడిపోదు. అంతే నార్మల్ లైఫ్ చేయగలరు. అలాగే హెచ్ఐవి వచ్చిన వాళ్ళు ఎంతకాలం బతుకుతారంటే పూర్తి మొత్తం 70 ఏళ్ళు 80 ఏళ్ళు 90 ఏళ్ళు బతుకుతారు. ఎందుకని బతుకుతారు? ఈ ఏఆర్టీ మందులు వాడటం రెగ్యులర్గా తరచుగా డాక్టర్ సలహా మేరకు పరీక్షలు చేయించుకుంటూ వాడుతూ ఉంటే అతని ఆరోగ్యం చెడిపోదు. అంచేత ఊరికి మందు అనేది అదే మందు ఇప్పుడు కాదండి, చేసే ప్రతి 6 నెలలకి ఈ వైరస్ ఏమైనా పెరుగుతుందా? మన మామూలుగా ఏఆర్టీ మందులు మొదలెట్టిన 6 నెలలకి ఈ వైరస్ కనబడకుండా పోతుంది. అన్డిటెక్టబుల్ లెవెల్కి వెళ్తుంది. అన్డిటెక్టబుల్ లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వ్యాధి మనకి ఏ రకం లోపల ఏ రకమైన ఇబ్బంది కలిగించదు. వ్యాధి ఏ రకమైన ఇబ్బంది కలిగించదు ఉంటుంది. శరీరంలో ఎక్కడ పోతే మందులు వేసి ఎక్కడ ఉంది సార్. అంచేత ప్రతి 6 నెలలకి హెచ్ఐవి వైరల్ లోడ్ టెస్ట్ చేయించుకుంటూ అవి అన్డిటెక్టబుల్ లెవెల్లో అంటే ఆ వైరస్ కనబడిన స్థితిలో మెయింటైన్ అవుతూ ఉంటే అతను నార్మల్ లైఫ్ నడుపుతూ ఉంటాడు. ఒకవేళ వైరస్ కనబడింది, మందు పట్టు వదిలేసి వైరస్ కనబడింది అనుకోండి, వైరస్ కనబడితే మందు మార్చుకోవాలి. అంతేగాని అదే మందు వాడడం కాదు. మందు మార్చుకోరనుకోండి మళ్ళీ CD4 కొంటూ బాగా అయిపోతుంది, రకరకాల వ్యాధులు వస్తాయి. వ్యాధులు వచ్చి మనిషి పరిస్థితి తారుమారు అవుతుంది. అందుకని హెచ్ఐవి వచ్చిన వాళ్ళు మందులు ఏఆర్టీ మందులు వాడుతున్నప్పటికీ జీవితాంతం ప్రతి 6 నెలలకి హెచ్ఐవి వైరల్ లోడ్ చేయించుకోవాలి, CD4 కౌంట్ చేయించుకోవాలి. గుర్తుంచుకోండి, హెచ్ఐవికి సంబంధించిన వైరల్ లోడ్ ఎంతది అది అన్డిటెక్టబుల్ లెవెల్లో ఉండాలి. అలా లేకుండా వైరస్ తిరిగి కనబడితే మాత్రం మందు మార్చుకోవాలి. ఏఆర్టీ మందుని మార్చుకోవాలి. సాధారణంగా ఎవరైతే చక్కగా ఉంటారో వాళ్ళకి అది ఏమి చేయదు. హెచ్ఐవి వచ్చిన వాళ్ళకి ఎటువంటి లక్షణాలు కనబడతాయి చెప్పుకున్న మామూలు కొంతమందికి మొట్టమొదటిలో హెచ్ఐవి రాగానే కొద్ది మందిలో మాత్రం కొద్దిగా లక్షణాలు కనబడతాయండి. అందరికీ కాదు, కొద్ది మందిలో హెచ్ఐవి శరీరంలో ప్రవేశించిన తర్వాత ఒక కొద్ది రోజులు కొద్ది వారాల్లో వాళ్ళకి జ్వరం వస్తుంది, నీరసం వస్తుంది. ఈ గ్లాండ్స్ ఇక్కడ ఒంటి మీద సంకల్లోను గద్దల్లోను ఆ ఒంటి మీద వివిధ చోట్ల గ్లాండ్స్ లింఫ్ నోడ్స్ ఉబ్బుతాయి. తర్వాత స్కిన్ మీద ర్యాష్ లాగా వస్తుంది. మళ్ళీ కండరాలు జాయింట్లు నిప్పుడుగా ఉంటాయి, తలనొప్పి ఉంటుంది. అంటే హెచ్ఐవి వ్యాధికి శరీరంలో ప్రవేశించిన ఒక 4 నుంచి 6 వారాల్లో కొంతమంది 15 రోజుల్లోనే రావచ్చు, కొంతమందికి మామూలుగా 4 నుంచి 6 వారాల్లో. అదే ఎవరైనా అపరిచిత వ్యక్తులతో వాళ్ళు సెక్స్లో పాల్గొంటే, వాళ్ళు వేసులు కావచ్చు ఇంకోటి కావచ్చు, పాల్గొంటే వాళ్ళ నుంచి ఒకవేళ వీళ్ళకి వ్యాధి వస్తే వెంటనే నెక్స్ట్ డేకి తెలియదు. కొంతమందికి అందరు కూడా మాత్రం గుర్తుంచుకోవడం, అందరికీ కాదు, కొద్దిమంది మాత్రం ఈ రకంగా జ్వరం రావడం, నీరసం, ఒంటి మీద ర్యాషు, గ్లాండ్స్ ఉబ్బడం ఇలాంటివన్నీ రావుంటాయి. అయితే ఎలాగ మనం చెక్ చేసుకోవచ్చు, ఇంటి దగ్గర చెక్ చేసుకోవచ్చు అంటే ఇంటి దగ్గర మామూలుగా చెక్ చేసే కష్టం. అయితే నోట్లో సలైవా చూసారా, మన ఉమ్ము తీసుకుని ఆ ఉమ్ముని వేరే దానికి డివైస్ ఉంటుంది, నోట్లో తిప్పి దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది, దాంట్లో దాంట్లో పెడితే ఇదే సొల్యూషన్ ఉంటుందన్నమాట. ఈ నోట్లో ఈ తిప్పి దీంట్లో ఇలా పెడితే పైన రీడింగ్లో తెలిసి. అంచేత సలైవా టెస్ట్ ఇంట్లో ఎవరి మట్టు వాళ్ళు తమ నోట్లో సలైవాని రక్త పరీక్ష చేస్తే ఎలా తెలుస్తుందో
రక్త పరీక్ష చేసి ఎలా మనం తెలుసుకోగలుగుతామో ఆరంగా నోట్లోని ఉమ్ము ద్వారా కూడా హెచ్ఐవి వైరస్ అని తెలుసుకోవచ్చు. అది ఇంటి దగ్గర చేసిన పరీక్ష, అంటే డాక్టర్కి వెళ్ళి ల్యాబొరేటరీకి వెళ్ళి చేయకుండా ఇంట్లో చేయడానికి ఉంది. ఆరంగా తెలిసి చేసుకోవచ్చు. అయితే ఒంటేలు పోసుకోవడం కూడా ఇంట్లో పోసుకుంటే హెచ్ఐవి వస్తుందా? రాదు. ఒకళ్ళు ఒంటేలు పోసిన చోట ఇంకోళ్ళు ఒంటేలు పోసినా, ఒకళ్ళు విరోచనం లేదు ఇంకో ఒంటే వేసినా రాదు. చాలామంది పబ్లిక్ టాయిలెట్లో అయితే భయం వస్తుందండి, అక్కడ ఎవరిని హెచ్ఐవి పాస్ పోసుకుంటే నాకు వస్తుందేమో అని అంటారు. రాదు. ఒంటేలు పోసిన ఒంటేల ద్వారా అది రాదు. అలాగే ఒక హెచ్ఐవి వైరస్ని పూర్తిగా నిర్మించడం సాధ్యమా? లేదు. మన శరీరంలో హెచ్ఐవి క్రిమి ప్రవేశిస్తే దాన్ని కంప్లీట్గా టీబీ వచ్చిననుకోండి మనం నిర్మూలిస్తాం, లేదా టైఫాయిడ్ చూడండి దాన్ని కంప్లీట్ నిర్మూలిస్తాం. ఆరంగా హెచ్ఐవి వైరస్ని ఎంతకాలం మందులు వాడినా సరే జీవితాంతం ఆ క్రిమి శరీరంలోనే ఉంటుంది, కానీ మందులు వాడితే అణగబెట్టి ఉంచుతుంది, సప్రెస్ చేసి ఉంచబడుతుంది, కానీ అది మాత్రం పోదు. మన మందులు పట్టు తప్పైనా మందులు వాడటం మానేసినా అది మళ్ళీ విజృంభిస్తుంది. అది గుర్తుంచుకోండి, ఇది చాలా ముఖ్యం. నేను మందులు వాడుతాను, అందరిలాగే నేను హాయిగా ఉన్నాను, నేను పర్ఫెక్ట్లీ నార్మల్, అంటే నాకెందుకు మందులు ఇంకా మానేస్తాను అనే పద్ధతి ఉంటే మాత్రం చాలా ప్రమాదకరం. మందులు అనేవి కేవలం డైలీ వేయాల్సిందే, బతుకున్నంతకాలం వేయాల్సిందే, లైఫ్ లాంగ్ వేయాల్సిన. ప్రస్తుతానికి ఏ తర క్యూర్కి వస్తే చెప్పలేం, కానీ ప్రస్తుతానికి క్యూర్కి అనే మందు లేదు, ఆ మాట లేదు. అంటే ఎవరైనా క్యూర్ అని చెప్తే అది అబద్ధము, మీ ప్రాణాలు తీసే మాట. ఆ మాటలు నమ్మకండి. క్యూర్ అనేది లేదు. కేవలం జీవితాంతం బిళ్ళ రైలు ఒకటి. మీరు అన్నం తింటలేదా, మంచిలు తాగట్లేదా, అలా ఒక బిళ్ళ వేసుకోండి. ఒక్క బిళ్ళే కదా, రోజుకు ఒక బిళ్ళ వేసుకోవచ్చు. చక్కని రోజులు ఎంతో చక్కని సేఫెస్ట్ మందులు ఉన్నాయి, అవి వేసుకోవచ్చు. అలాగే ఈ హెచ్ఐవి వచ్చిన వాళ్ళు ఎయిడ్స్ మందులు కాకుండా మామూలు యాంటీబయాటిక్ ఉన్నాయి కదా, టెరామెసిన్, టెట్రాసైకిల్స్ అని, లేదా ఎమాక్సిలిన్ అని, లేదా సెఫిక్స్ అని, ఇలా మందులు ఉన్నాయి కదా, ఆ మందులు వాడితే సరిపోదా అని వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎయిడ్స్ మందులు వేసుకోకుండా అవి యాంటీబయాటిక్ కదా, ఆ యాంటీబయాటిక్ అవే యాంటీబయాటిక్ వైరస్ ఈ హెచ్ఐవి కింద వాడకూడదు అంటారు. హెచ్ఐవికి ఈ మందులు పనిచేయవు. ఎమాక్సిలిన్ కానీ, టెట్రాసైకిల్స్ కానీ, లేదా సెఫలోస్పోరిన్స్ కానీ, ఇవన్నీ బ్యాక్టీరియా మీదే పనిచేస్తాయి కానీ వైరస్ మీద పనిచేయదు. హెచ్ఐవి వైరస్ అంచేత వైరస్ పనిచేయదు. అయితే ఎక్కడ వాడతామంటే, కొంతమందికి చెప్పాం కదా, CD4 కౌంట్ బాగా డౌన్ అయిపోయి సెకండరీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, రకరకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వస్తాయి. జబ్బేమో వైరస్ వచ్చింది, దాదేమో CD4 కణాలేమో నాశనం చేసేసింది, దానివల్ల రకరకాల వ్యాధులు వస్తాయని చెప్పాము. ఆ రకరకాల వ్యాధులలో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వస్తుంది, ఫంగల్ వస్తుంది, ఈస్ట్ వస్తుంది, రకరకాల వైరు వస్తాయి. ఆ వచ్చిన చోట ఎక్కడైతే బ్యాక్టీరియాతో వచ్చిన జబ్బులు ఉంటాయో ఆ జబ్బులకి ఈ యాంటీబయాటిక్ పనిచేస్తాయి. ఇప్పుడు చాలామంది హెచ్ఐవి ఉన్న వాళ్ళకి చాలామందికి టీబీ వస్తుంటుంది. ఎవరైతే కరెక్ట్గా హెచ్ఐవి మందులు వాడరో, ఎవరైతే సరైన తిండి తినరో వాళ్ళకి టీబీ చేజబ్బు వస్తుంది. ఆ చేజబ్బు వాడితే మరి మామూలుగా బ్యాక్టీరియల్ మందులేగా, మరి మామూలు యాంటీబయాటిక్ లాంటివే, రిఫాంప్సిన్ కానీ, ఐసోనిక్స్ కానీ, ఇవన్నీ మనం అవే కదా వాడేది. అక్కడ ఇవన్నీ ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్ అంటమాట. ఈ ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్లో వాడాలి. అలాగే హెచ్ఐవి అనే జబ్బు మంచి ఆహారం తీసుకుంటే, పుష్టికరాన్ని తీసుకుంటే తగ్గిపోదా అంటారు. కంట్రోల్ అయ్యి మనిషి ఆరోగ్యం ఉంటాడు, కానీ ఏదైనా ఆహారం తింటే ఆహారం వల్ల ఈ జబ్బు తగ్గిపోతుంది ఏమీ లేదు. కొంతమంది చెప్పేవాళ్ళు ఉన్నారు, ఈ రకం ఆహారం తీసుకో, ఇవన్నీ తిను, నీకు అది జబ్బు పోతుంది అంటారు. ఏం పోదు, ఆ మాటలు వినకండి, కానీ తినాలి. హెచ్ఐవి వచ్చిన వాళ్ళు మంచి ఆహారం, పౌష్టికాలు, కానీ ఒళ్ళు పెంచే కొంతమంది తినేసి మామూలుగా ఇంత లావు అయిపోతున్నారు. అలా కాదు, ఫ్యాట్ ఫుడ్, కూరగాయలు, ఆకుకూరలు, కాయగూరలు, పళ్ళు,
అవి తీసుకోండి. అవి యాంటీ ఆక్సిడెంట్ అండి, రోగనిరోధకత పెంచి చక్కగా మనకు కావడం. అంతేకాని మందుల ద్వారా మాత్రం, ఈ ఆహారం ద్వారా మాత్రం హెచ్ఐవి వ్యాధి క్యూర్ అవ్వదు, కంట్రోల్ అవ్వదు. ఏఆర్టీ మందులే వాడాలి. మరి ఈ చాలామంది హెచ్ఐవి అంటే భయపడిపోతారు కదా, వాడు మందు వేసుకోవడానికి భయపడిపోతారు కదా. కొంత మందు పిల్లలు మిమ్మల్ని బాబా రోజు ఎక్కడ చేస్తూ ఉంటారు. మరి ఎలా అంటే తప్పదు, వేసుకోవాల్సిందే. ఆ భయం అర్థం లేని, అది మీద అర్థం లేని ఆలోచన, అర్థం లేని భయం. వాళ్ళు వేసుకుంటే మందు, ఏ మందు వాడాలి? ఏఆర్టీ మందులు వాడాలి. యాంటీ రిట్రోవైరల్ థెరపీ అంటాం. యాంటీ రిట్రోవైరల్ థెరపీ మందులు వాడాల్సింది తప్ప కుదరదంటే కదా. అయితే హెచ్ఐవి వచ్చిందని ఎలా కన్ఫర్మ్ చేసుకుంటాం? హెచ్ఐవి చేసేది కన్ఫర్మ్. పూర్వకాలం అయితే ఏంటి, మామూలుగా ట్రైడార్ టెస్ట్ అని అలాంటివి ఉండే. ఆ టెస్ట్ మామూలు చేస్తున్నాం. దాని ద్వారా ఇప్పటికీ చేస్తాం. మామూలు హెచ్ఐవి ఇవన్నీ మామూలు యాంటీబాడీస్ పెట్టి, శరీరంలో పెరుగు వచ్చినటువంటి యాంటీబాడీస్ పెట్టి మనం టెస్ట్ చేస్తాం. అలా కాకుండా ఇటీవల కాలంలో ఆ టెస్టుల ద్వారా తెలుసుకోవాలంటే 6 వారాల నుంచి 3 నెలలు పెట్టేదండి. పూర్వకాలం హెచ్ఐవి నిర్ధారణకి ఆ వ్యాధికి శరీరంలో ప్రవేశించిన తర్వాత 6 వారాల నుంచి 3 నెలలు, అంటే 12 వారాలు అయ్యేది. అప్పుడుగా తెలిసేది కాదు. ఇప్పుడు 4th జనరేషన్ నాట్ టెస్ట్ అనేది, దాంట్లో ఆర్ఎన్ఏ డిటెక్షన్ టెస్ట్ అనమాట. హెచ్ఐవి ఆర్ఎన్ఏ డిటెక్షన్ 4th జనరేషన్ నాట్ టెస్ట్ 5 రోజులకే తెలుస్తుంది. అలా కాకుండా హెచ్ఐవి ఆర్ఎన్ఏ పీసీఆర్ టెస్ట్ ద్వారా 10-12 రోజుల్లోనే ఆ జబ్బు శరీరంలో ప్రవేశించిందా లేదా చెప్తుంది. ఆ జబ్బు సోకిందా లేదా ఎన్ని రోజులు? 10-12 రోజుల్లోనే తెలుసుకోవచ్చు. అయితే కన్ఫర్మేషన్ మాత్రం ఇంకా ఏదైనా మిగిలిపోయి ఉంటే మాత్రం మనకి హెచ్ఐవి, ఎవరో ఆ జబ్బున వాళ్ళతో సెక్స్లో పాల్గొన్నాడండి ఒకడు, హెచ్ఐవి ఉన్న ఆమెతో పాల్గొన్నాడు. హెచ్ఐవి ఆర్ఎన్ఏ పీసీఆర్ టెస్ట్ చేయించుకున్నాడు. మామూలుగా 10-12 రోజుల్లో తెలిసిపోతున్నాం కదా. ఒకవేళ కనబడలేదు అంత మాత్రం నాకు రాలేదని అనుకో, దాంట్లో 99% 30 రోజులు అయ్యాక మళ్ళీ రిపీట్ చేయాలి. చేసి 30 రోజుల టెస్టులో కూడా లేకపోతే లేనట్టు లెక్క. ఉంటే మీకు ఆ 10-12 రోజులకే ఉంటే ఉన్నట్లే, ఇంక దాకేం లేదు. 10-12 రోజులకే మీకు ఉందని వస్తే మాత్రం నిర్ధారిపోయింది. కానీ ఎవరికైతే దాంట్లో ఉన్నట్లు రాలేదనుకోండి, నాకు లేదనుకోవద్దు, 30 రోజులకు మళ్ళీ రిపీట్ చేయండి. చేసి అప్పుడు కూడా లేకపోతే గుండె చేసి నిద్రపోండి. 30 రోజులు మాత్రం పుడుతుంది. ఏది 100 పాళ్ళు నిర్ధారణ కోసం, అంతే కదా. 4th జనరేషన్ నాట్ టెస్ట్ అనేది ఒకటి, న్యూక్లియర్ టెస్ట్ అనేది ఒకటి, హెచ్ఐవి ఆర్ఎన్ఏ పీసీఆర్ టెస్ట్ అనేది. ఈ టెస్టుల ద్వారా మనం దీన్ని తెలుసుకోవచ్చు. పీసీఆర్ టెస్ట్, న్యూక్లిక్ యాసిడ్ పీసీఆర్ టెస్ట్ అంటాం. అది హెచ్ఐవితో పుట్టిన పిల్లలు ఎంతకాలం బతుకుతారు? హెచ్ఐవితో పుట్టిన పిల్లలకి ఈ రోజుల్లో వాళ్ళకు కూడా మందులు ఉన్నాయి. పుట్టిన క్షణం నుంచి హెచ్ఐవి నిర్ధారణ అయితే, ఏదైతే మనం చెప్పాను చూసారా, ఆ పీసీఆర్ టెస్ట్ అని చేశారా, అది డిఎన్ఏ, హెచ్ఐవి డిఎన్ఏ పీసీఆర్, అక్కడ ఆర్ఎన్ఏ కాదు, అక్కడ డిఎన్ఏ టెస్ట్ చేయాలి. బిడ్డ హెచ్ఐవి ఉన్న తల్లికి పుట్టిన బిడ్డకి జనరల్గా రావట్లా. తల్లి ఏఆర్టీ మందులు వాడుతుంటే, తల్లి ఏఆర్టీ అంటే ఎయిడ్స్ మందులు వాడుతుంటే బిడ్డకి రావడం లేదు. అయినా సరే మనం టెస్ట్ చేయాలి. టెస్ట్ చేసి ఆ టెస్ట్ ఏం టెస్ట్ చేసాం వచ్చిందని తెలుసుకోండి. ఏంటి? హెచ్ఐవి డిఎన్ఏ పీసీఆర్ టెస్ట్, ఆర్ఎన్ఏ కాదు, అక్కడ డిఎన్ఏ పీసీఆర్ టెస్ట్ చేయాలి. హెచ్ఐవి ఆర్ఎన్ఏ, హెచ్ఐవి డిఎన్ఏ పీసీఆర్ టెస్ట్ చేసి చూసి వెంటనే పుట్టకాన్ని చేయొచ్చు. చేస్తే వచ్చిందా లేదా అని తెలిసిపోతుంది. ఒకవేళ డిఎన్ఏలో వేసే ఉందని వస్తే నిర్ధారణే, ఆ జబ్బు ఉందని నిర్ధారణ. ఎక్కడి నుంచి? డౌల్టాగ్రిడ్ అని ఒక మందు ఉంది. ఆ మందు ఆ పుట్టిన రోజు నుంచే మొదలెట్టాలి. మొదలెడితే వాళ్ళు మామూలుగా ఎదుగుతారు, మామూలు అవుతారు. అది 1 month డిఎన్ఏ మందు వాడుతూ, డిఎన్ఏ 1 month డిఎన్ఏ డౌల్టాగ్రిడ్ మందు వాడుతూ, తర్వాత 4 రోజులు ఎదిగించి అప్పుడు టెనుఫవిర్, లామిడిన్, డౌల్టాగ్రిడ్ కాంబినేషన్, 3 కాంబినేషన్ మందు పిల్లలకు కూడా వాడాలి.
పిల్లలు కూడా అప్పటి నుంచి వాడాల్సిందే. అది అది టినిఫర్ ల్యాంకావేర్ అంటాం, ల్యాంకావేర్ వేసుకుంటాం, ఆరంగమరెట్టి చేస్తాం. అంటే 3 రకాల మందులు కాంబినేషన్తో వాడేస్తాం. అలాగే హెచ్ఐవితో పుట్టిన పిల్లలు ఎంతకాలం బతుకుతారంటే మామూలుగా అందరిలాగే బతుకుతారు వాళ్ళు. అలాగే టెస్ట్ చేయకుండా హెచ్ఐవి తెలుసుకోవచ్చా? బాబోయ్ సూది పెట్టి పుడి చేయడం మేము పొడిపించుకోలేమండి, మాకొద్దు, మాకు మీరు చెప్పండి, మా ముఖం చూసి చెప్పండి, మా చేయి పట్టు నాడి పట్టు చెప్పండి అంటారు. ఇవన్నీ ఒట్టి బోగస్. ముఖం చూసి నాడి పెట్టి హెచ్ఐవి ఎవడు చెప్పకూడదు, చెప్పలేడు, చెప్పాడంటే అది అబద్ధము. నాడి పట్టు చెప్పేస్తాడు, ముఖం చూసి చెప్పేస్తాడు అనేది ఒట్టి బోగస్. తప్పకుండా హెచ్ఐవి ఆర్ఎన్ఏ పీసీఆర్ టెస్ట్ చేసి చెప్పవలసిందే. అంతే. టెస్ట్ చేయకుండా, రక్త పరీక్ష చేయకుండా నాడి పట్టి చెప్పేది లేదు. కొంతమంది ఇలాంటి బోగస్ పనులు చేస్తారు, అవన్నీ ఒట్టిది, అదేం లేదు. అలాగే మీరు నమ్మకండి. అలాగే సలైవ ద్వారా హెచ్ఐవి తెలుసు. సలైవ ద్వారా మనం అది ఇంతకుముందేమో ఎవరి మటుకాలు తెలుసుకుంటే సలైవ టెస్ట్ అన్నాం. మామూలు సలైవ ద్వారా మనం దాని ద్వారా సలైవ ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే చనిపోయిన వ్యక్తి చనిపోయాడు, చనిపోయిన వ్యక్తిలో హెచ్ఐవి వైరస్ బతుకుంటున్నా చచ్చిపోతుందా? వ్యక్తి చచ్చిపోయాడుగా, చచ్చిపోయాక బతుకుంటున్నా చచ్చిపోతుందా అంటే శవంలో హెచ్ఐవి 24 గంటలు 30 గంటలు బతుకుంటుంది. మ్యాండేట్ హెచ్ఐవి వైరస్ డెడ్ అనేవాళ్ళు పూర్వకాలం. మనిషి చచ్చిపోతే, మనిషి కణం చచ్చిపోతే హెచ్ఐవి వైరస్ కూడా చనిపోతుంది అని పూర్వకాలం అనుకున్నాడు. అదేం లేదు. మనిషి చచ్చిపోయినప్పటికీ ఆ చనిపోయిన శవంలో హెచ్ఐవి వైరస్ 24 గంటల 36 గంటల వరకు ఉంటుంది. అంచేత అతని వల్ల ఇతను చేసి శరీరం నుంచి రక్తం కడుతుంది అనుకోండి, చనిపోయాడు, రక్తం కడుతుంది, ఇంకా ఏముంటుంది అనుకోండి, మనకు కూడా చేతికి గాయాలు అనుకోండి, ఆ రక్తం మనకైనా గాయంతో కానీ పుళ్ళల్లో పడింది అనుకోండి, అతని శరీరంలో రక్తం, చనిపోయిన వ్యక్తిలోంచి వచ్చిన రక్తం వీడికి ఇది అవుతుంది, మరి ఇన్ఫెక్షన్ వస్తుంది. అంచేత శవంలో 24-36 గంటల వరకు ఉంటుంది. అంచేత దీని కోల్డ్ స్టోరేజ్లో పెట్టారనుకోండి, కోల్డ్ స్టోరేజ్లో పెడుతున్నారు కదా, పెడితే మా దాని 15 రోజులు బతుకుంటుంది వైరస్. ఒక శవాన్ని తీసుకెళ్ళి కోల్డ్ స్టోరేజ్లో 15 రోజులు ఉంచితే 15 రోజుల పాటు 15 రోజులు బతికే ఉంటుంది. ఇవన్నీ ఇప్పుడు సైంటిఫిక్గా తేల్చినవి. అలాగే మన పిల్లల్ని స్పెరం ద్వారా మనం సెక్స్లో పాలు మగవాడికి స్పెరంలో వైరస్ చాలా ఎక్కువగా ఉంటాయి. దాని నుంచి వైరస్ వేరు చేయొచ్చా, సెమన్ వాష్ ద్వారా తీసేయచ్చా అని అంటుంటారు కొంతమంది. సెమన్ని వీర్యాన్ని చేసి ఆ వీర్యం అంతా కడిగేస్తే వైరస్ పోతుందా అంటే పోదు, కొంత పోయినా ఉంటుంది వైరస్. సెమన్ వాష్ చేసినప్పుడు కూడా వీర్యంలో హెచ్ఐవి వైరస్ ఉంటుంది. అలాగే పెప్ ట్రీట్మెంట్ అని ఒకటి ఉంది, పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్ అనేది. ఈ పెప్ ట్రీట్మెంట్ అనేది ఏంటంటే మామూలుగా అనుకోకుండా లేదా కావాలనే సరే తెలిసిండి కూడా ఒక హెచ్ఐవి ఉన్న వాళ్ళతో సెక్స్లో పాల్గొంటే లేదా అప్పటితో వ్యక్తులతో సెక్స్లో పాల్గొంటే దానివల్ల హెచ్ఐవి రావడానికి అవకాశం ఉంది కనుక రాకుండా నిపుణుల మార్గం లేదా, ఏదో అయిపోయింది తెలియకుండా చేసాం, ఆవేశంలో చేసాం అంటారు కొంతమంది. ఆవేశం చేస్తే ఇలాంటి వాళ్ళు అపరిచిత వ్యక్తులతో సెక్స్లో పాల్గొన్న 2-3 గంటల్లో టినఫెవిర్ ఎంట్రెస్టిన్ కాంబినేషన్ బిళ్ళలు రోజుకోటి చొప్పున 25 రోజులు పడితే ఆ జబ్బు సోకదు. దీని ఏమంటారు? పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్ అంటారు. అంటే ఎప్పుడైనా ఎవరైనా అనుకోకుండా వ్యక్తితో అపరిచిత సెక్స్లో పాల్గొన్నా రాకుండా ఉండాలంటే పెప్ ట్రీట్మెంట్, పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్. దీన్ని ఎంతవరకు వాడచ్చు? 72 గంటల్లోగా వాడితే, అంటే 3 రోజులుగా మందు వాడితే ఈ జబ్బు రాదు. కానీ ఎంత త్వరగా మొదలెడితే అంత రిజల్ట్ ఉంటుంది. 99% అండి, 100% అని చెప్పలేము. కానీ 2-3 గంటల్లో ఈ టినఫెవిర్ ఎంట్రెస్టిన్ కాంబినేషన్ ఏఆర్టీ మందులు మొదలెడితే రోజుకోటి చొప్పున బిల్డేస్తే దాదాపు 99% ఆ జబ్బు సోకదు. అదే మీరు 2 రోజులు అయిపోయాక
3 రోజులు అవుతుండగా వేస్తున్నారు అనుకోండి, ఒక 80%, ఒక 20% మన ఫెయిల్యూర్ కింద లెక్క రాదు, మా పని చేయకపోవచ్చు. ఒక 20% మందికి 10-20% మందికి అది రిజల్ట్ రాకపోవచ్చు. అందుకని వీలైన త్వరగా అది 1 గంట వేస్తారో, 2 గంటలు వేస్తారో, 4 గంటలు వేస్తారో, 5 గంటలు వేస్తారో, ఒక 6 గంటలు వేస్తారో, 10 గంటలు వేస్తారో, వీలైనంత త్వరగా మందు వేస్తే దీన్ని ఏమంటారు, పెప్ ట్రీట్మెంట్ అంటారు, పోస్ట్ ఎక్స్పోజర్ ఆ జబ్బు రాదు. 25 రోజులు చాలకి లైఫ్ లాంగ్ వాడాల్సిన పని లేదు, దాంతో శుభ్రంగా అది తగ్గిపోతుంది. అలాగే హెచ్ఐవి రాకుండా వ్యాక్సిన్ ఉందా? లేదు. హెచ్ఐవి రాకుండా మనకి స్మాల్ టీకా మందులు వేస్తాం, టీకా మందులు లాంటివి ఏం లేవు. మనం మసూచికి రాకుండా టీకా వేస్తే మసూచికి రాకుండా పోయింది, పోలియో రాకుండా పోలియో చుక్కల మీద వేస్తే పోలియో రాకుండా పోయింది. అంచేత ఆరంగానే హెచ్ఐవి రాకుండా ఏమైనా వ్యాక్సిన్ ఉందా? వ్యాక్సిన్ లేదు, రాకుండా లేదు, రాకుండా లేదు. అలాగే హెచ్ఐవి సంబంధించిన రక్తం, ఎవరిదో రక్తం తాగేశాడు, లేకపోతే ఒక స్త్రీ ఉంది, పురుషుని హెచ్ఐవి ఉన్న పురుషుని ఒక వీర్యం మింగేసింది. అంగచూషణ ద్వారా ఒక స్త్రీ ఒక హెచ్ఐవి అయిన పురుషుని ఒక వీర్యాన్ని మింగేసింది. మింగేస్తే కడుపులో యాసిడ్ ఉంటుంది కదా, ఆ యాసిడ్లో అది డిస్ట్రాయ్ అయిపోతుందా, లేకపోతే ఆమెకి హెచ్ఐవి రోగం వస్తుందా అని అంటే సాధారణంగా మాత్రం అంత తేలిగ్గా రాదా, డిస్ట్రాయ్ అయిపోతుంది, చాలా డిస్ట్రాయ్ అయిపోతుంది. కానీ 100% మనం చెప్పలేం. అది మా చెబుతున్నాను. 100 హెచ్ఐవి రోగి యొక్క వీర్యాన్ని మింగడం వల్ల కడుపులో ఉన్న యాసిడ్ పూర్తిగా డిస్ట్రాయ్ అయిపోతుంది, మింగినప్పుడు కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది స్పష్టంగా చెప్పడం. కానీ చాలా వరకు ప్రొటెక్షన్ మాత్రం ఉంటుందనే చెప్పాలి. కోవిడ్ వచ్చాక హెచ్ఐవి వైరస్ హెచ్ఐవి వ్యాధులు పెరిగిపోయా అంటే, కోవిడ్ వచ్చాక పెరిగాయంటే అంత ఇదిగా ఏం లేదు. కానీ కోవిడ్ వచ్చినప్పుడు చాలామంది మందులు సక్రమంగా వాడకపోవడం వల్ల దానివల్ల వాళ్ళకి వైరస్ పెరిగిపోయి అన్డిటెక్టబుల్ లెవెల్ ఉంది, డిటెక్టబుల్ లెవెల్కి వచ్చి ఆ టైంలో ఇంకోటికి ఎక్కువ మందికి వ్యాపించింది. అంతేగాని కోవిడ్ రాబట్టి కొత్తగా వ్యాధులు వచ్చింది ఎక్కడ అంత ఇదిగా ఇది లేదు. ఎయిడ్స్కి ఫైనల్ స్టెప్గా మరి ఏ రంగా దాన్ని మనం రాకుండా ఫైనల్ స్టేజ్గా ఏ రంగా ఉంటుంది, ఫైనల్ స్టేజ్లో ఉంటే ఎలా ఉంటుంది? ఫైనల్ స్టేజ్ అంటే ఇక ఆ జబ్బు వచ్చే మనిషి రోగం తగ్గిపోతుంది కదండి. ఎయిడ్స్ ఫైనల్ స్టేజ్గా వచ్చేటికల్లా జనరల్గా న్యూమోసిస్టిస్ కానీ నిమోనియా అనే దాన్ని వచ్చి గాలి ఆడదు, ఉబ్బసం వాళ్ళకి ఎలా ఉంటుందో ఆలోచన. దాన్ని న్యూమోసిస్టిస్ కానీ నిమోనియా పీసీపీ అంటాం. ఆ పీసీపీ లాగా వచ్చి రావడానికి ఒక ఇలాంటివి కొన్ని చాలా ఇబ్బందికరమైన, మనిషి ఇంకా టీబీ రావచ్చు, లేదా పీసీపీ రావచ్చు, న్యూమోసిస్టిస్ కానీ నిమోనియా రావచ్చు. ఇలాంటివి వచ్చి మనిషి దెబ్బతింది. రోగ నిరోధక శక్తి పూర్తిగా తగ్గిపోయిన తర్వాత అప్పుడు ఇక మనం ఏ మందులు అన్నా పెద్ద రిజల్ట్ రాదండి, చాలా కష్టం. ఫైనల్ అది వీళ్ళు అడిగినది ఫైనల్ స్టేజ్గా అంటే ఏమైనా అవుతుందా అంటే అది రావడం అవకాశం ఉంది. అంచేత అది ఇదే కనుక రకరకాల డిసీజ్ ఉంటాయి, పీసీపీనే కాదు, టీబీ కాదు, రకరకాల జబ్బులు ఫైనల్ స్టేజ్లు వస్తాయి. అవి మరి లొంగకుండా అవుతాయి, ఎందుకంటే ఏ మందు పనిచేయదు. ఎయిడ్స్కి క్యూర్ ఉందని క్యూర్ లేదు, క్యూర్ అనేది లేదు, కేవలం కంట్రోలే. అయితే హెచ్ఐవికి మందు ఎప్పుడు మొదలెట్టాలి మందు మొదలెట్టాలంటారు. హెచ్ఐవిని తెలిసిన మరుక్షణం మందు మొదలెట్టాలి. ఈ క్షణంలో హెచ్ఐవి టెస్ట్ నిర్ధారణ అయితే హెచ్ఐవి ఆర్ఎన్ఏ పీసీఆర్ టెస్ట్ చేశారు, పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వస్తే వెంటనే నెక్స్ట్ మినిట్ మందు మొదలెట్టాలి. అంతేగాని ఆగి చూద్దాం, లక్షణాలు ఏర్పడ్డాక మందులు వాడడం అనేది ఒట్టిది కాదు. ఒక మనిషి ఎంత ఫుల్గా హెల్దీగా ఉన్నా సరే, నేను బాగానే ఉన్నా కదా, నాకెందుకు, నేను హెల్తీగా అన్ని పనులు చేసుకుంటున్నాక నాకు మందులు ఎందుకు అనేవాళ్ళు ఉన్నారు. నో, పైకి బాగానే ఉంటారు, మేడిపండు చూడ మేలుమే ఉండి పట్టుచున్న పురుగులులాగా వాడు పైకి బాగానే ఉంటారు, లోపల జబ్బు జరగాల్సిన మోసం జరిగిపోతూనే ఉంటుంది. అంచేత
హెచ్ఐవి ఉందని హెచ్ఐవి ఆర్ఎన్ఏ పీసీఆర్ టెస్ట్ ద్వారా నిర్ధారణ అయిన నెక్స్ట్ మినిట్ మందులు మొదటి డైలీ వేసుకుని తీరవలసింది, లైఫ్ లాంగ్ వేయవలసిందే. ఒకసారి హెచ్ఐవికి గురైతే, హెచ్ఐవి నిర్ధారణ అయితే ఆ మనిషికి జీవితాంతం ఆ జబ్బు ఉండి తీరుతుంది అంతే. నేను కలిసింది ఒకసారి కదా హెచ్ఐవి ఉన్న వాళ్ళతో, నేను ప్రాస్టిట్యూట్ కదా ఒకసారి కదా, ఒకసారికి నేను చేయాలా, మందులు వాడాలా అంటారు. ఏదైనా అవసరం రక్త పరీక్షలో నిర్ధారణ అయితే అంతే వేసుకుని తీరవలసిందే, అంతకని నిర్ధారణ అయితే మాత్రం వేసుకుని తీరాల్సిందే. అలాగే హెచ్ఐవి సిమ్టమ్స్ ముందుగా ఎప్పుడు కనపడతాయి? ముందుగా చెప్పాం కదా, మనం ఇంతకుముందు చెప్పుకున్నాము. ముందుగా 2 వీక్స్ నుంచి 6 వారాలు మధ్యలో కనబడతాయండి. ఒక హెచ్ఐవి ఉన్న వ్యక్తితో సెక్స్లో పాల్గొంటే, హెచ్ఐవి ఉన్న వ్యక్తితో సెక్స్లో పాల్గొన్నా, రక్తం ఎక్కించుకున్నా, హెచ్ఐవి లేకపోతే ఇంజెక్షన్స్ చేసినా, లేకపోతే తగినంగా సరే చేస్తే అతను కొద్దిపాటి లక్షణాలు కొంత చెప్పుకున్నాం. జ్వరం వచ్చినట్టు ఉంటుంది, లింఫ్ నోడ్స్ వాస్తాయి, అన్నీ నీరసంగా ఉంటుంది. ఇవన్నీ కూడా 2 వారాల నుంచి 6 వారాల మధ్య ఈ లక్షణాలు నిలబడతాయి. 2 వారాల నుంచి 6 వారాల మధ్య ఈ లక్షణాలు వస్తాయి. అయితే ఇంకోటి అంటే కిస్సింగ్ ద్వారా హెచ్ఐవి వస్తుందా? ముద్దు పెట్టుకునే హెచ్ఐవి వస్తుందంటే ముద్దు ద్వారా హెచ్ఐవి రాదు, మామూలుగా రాదు. డీప్ కిస్ కావచ్చు, లేకపోతే లిప్ లాక్ కిస్ అవ్వచ్చు, ఏదైనా రాదు. కానీ ఆ ముద్దు పెట్టుకునే వ్యక్తి నోట్లో పుండుండి గాయం ఉండి ఉన్నట్లయితే ఆ గాయం ద్వారా హెచ్ఐవి వైరస్ వచ్చి 2 వాడికి రాదు. అయితే 2 వాడికి కూడా తేలిక రాదు. వాళ్ళకు కూడా నోట్లో పుండుంటే, నోట్లో గాయం ఉంటే, పోతుంటే వస్తుంది. అంతేగాని ఇద్దరి నోళ్ళు, ఆ హెచ్ఐవి ఉన్న వ్యక్తి నోరు క్లీన్గా ఉంది, హెచ్ఐవి వచ్చి ఉన్న వ్యక్తి నోరు క్లీన్గా ఉంది, అలా ఏ అల్సర్స్ లేవు, ఏ గాయం లేదు, ఏమీ లేదు. ఆ హెచ్ఐవి పేషెంటు ఆరోగ్యవంత ముద్దు పెట్టుకుంటే హెచ్ఐవి రాదు. అంచేత ఆ భయం అసలు ముద్దు పెట్టేస్తున్నాయి. అంచేత ఇంకోటి ఏంటి, ఆల్కహాల్ తీసుకోవచ్చా? హెచ్ఐవి వచ్చిన వాళ్ళు తీసుకోకూడదు. ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ పనికూడదు. ఎందుకంటే అసలే ఒక జబ్బు, ఎయిడ్స్ జబ్బు మనిషిని రోగనిరోధక శక్తిని పోగొట్టేట్టు చేస్తుంది. దాంట్లో ఆ వైరస్ CD4 కణాలను డిస్ట్రాయ్ చేసి రోగం డౌన్ చేస్తుంది. మళ్ళీ ఆల్కహాల్ తీసుకుంటే మనిషిని డౌన్ చేస్తుంది, స్మోకింగ్ మనిషిని డౌన్ చేస్తుంది. అంచేత హెచ్ఐవి ఉన్నవాళ్ళు ఆల్కహాల్ తీసుకోకూడదు. తీసుకుంటే ఆరోగ్యం త్వరగా క్షీణిస్తుంది హెచ్ఐవి. అలాగే అపరిచిత వ్యక్తులతో సెక్స్లో పాల్గొని ఎన్ని రోజులకి ఆ వ్యాధి సంక్రమించింది లేనిది ఏ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. మనం ఇంతకుముందు చెప్పుకున్నాము. హెచ్ఐవి ఎవరైనా పాల్గొంటే హెచ్ఐవి ఆర్ఎన్ఏ పీసీఆర్ టెస్ట్ ద్వారా 10-12 రోజుల్లో 10-12 సెక్స్లో పాల్గొన కానీ, లేకపోతే రక్తం ఎక్కించుకోవడం కానీ, లేకపోతే ఇంజెక్షన్ చేయించుకోవడం ద్వారా కానీ, ఇంకో రకంగా కానీ 10-12 రోజుల్లో 99% తెలిసిపోతుంది. ఇంకా 1% ఇప్పుడు నిర్ధారణ అవుతుంది, 1 మంత్ ఎక్కువ అవుతుంది. దాదాపు మాత్రం 99% ఉన్నది లేనిది మాత్రం తెలిసిపోతుంది. 99% తెలిసిపోతుంది. అంచేత 99% తెలిసిపోతుంది కనుక చాలా వరకు ఉపశాంతి. అయినప్పటికీ 30 రోజులు ఆగి మళ్ళీ ఒకసారి టెస్ట్ చేయించుకోవడం అవసరం. హెచ్ఐవి నిర్ధారణ పరీక్షలు ఏమిటి? ఎన్ని రోజులు నిర్ధారణ ఆగాలి? నిర్ధారణ పరీక్ష హెచ్ఐవి ఆర్ఎన్ఏ పీసీఆర్ టెస్టు 4 రోజులు ఏమైనా చేసుకోవాలి. అలాగే వెస్ట్రన్ బ్లాట్ టెస్ట్ ఉంది, అది మాత్రం 6 వారాల నుంచి 12 వారాలు ఆగాలి. పూర్వకాలం మనం వరకు ఎక్కువ చేసేవాళ్ళం వెస్ట్రన్ బ్లడ్ టెస్ట్ని. ఇప్పుడు హెచ్ఐవి ఆర్ఎన్ఏ పీసీఆర్ టెస్ట్ వచ్చిన తర్వాత ఆ టెస్ట్ ద్వారా, అది కానీ హెచ్ఐవి డిఎన్ఏ పీసీఆర్ టెస్ట్ కానీ, 2 కానీ ఏదైనా సరే 4 రోజులు ఆగిన తర్వాత 4 రోజుల తర్వాత చేస్తే దాంతో నిర్ధారణ 4 రోజులకే తెలిసిపోతుంది. ప్రెప్ ట్రీట్మెంట్ అంటే ఏమిటి? ఎవరికి ట్రీట్మెంట్? ప్రెప్ ట్రీట్మెంట్ అంటే ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్ అంటారన్నమాట. ఇది ఎవరికి అవసరం అవుతుంది అంటే, ఒక వ్యక్తి ఉన్నాడు,
ఆ వ్యక్తితో అతని వ్యక్తికి భార్యాభర్తలు ఉన్నారు. భర్తకో భార్యకో అనుకోకుండా మధ్యలో హెచ్ఐవి వచ్చింది. కానీ వాళ్ళు సంసారం చేయాలి కదా, మరి రెండు వాళ్ళకి లేదు, ఒకరికి వచ్చింది రెండు వాళ్ళకి లేదు. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళకి జబ్బు రాకుండా టెనోఫెవిర్ ఎంట్రెస్పిన్ కాంబినేషన్ బిళ్ళలు రోజు ఒక బిళ్ళ, వాళ్ళేమో టెనోఫెవిర్ ఎంట్రెస్పిన్ డోల్టాగ్రిన్ టాబ్లెట్ కాంబినేషన్ బిళ్ళలు ఆ జబ్బు వాళ్ళు వేసుకుంటే, ఈ జబ్బు లేని వాళ్ళు టెనోఫెవిర్ ఎంట్రెస్పిన్ కాంబినేషన్ బిళ్ళలు జబ్బు లేని వాళ్ళు రోజు బిళ్ళ వేసుకుంటూ ఉండాలి. వాళ్ళతో సెక్స్లో కాంటాక్ట్ సెక్స్ లైఫ్ లీడ్ చేసినంత కాలం మధ్యలో బ్రేక్ అవ్వకూడదు. కలిసినా కలవపోయినా కలిసిన చేసుకోవడం కదా, డైలీ వేయాల్సిందే. అంతే కలిసినప్పుడు వేసుకోవడం లేకపోతే లేదు అనేది లేదు. డైలీ మీరు నెలకు ఒకసారి కలవండి, 15 రోజులకు ఒకసారి కలవండి, బిళ్ళ మాత్రం డైలీ వేయాల్సిందే. ఈ రకంగా ప్రెప్ అంటాను నేను, ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్స్ అని అది వేసుకోవడం. అలా కాకుండా ఆన్ డిమాండ్ ప్రెప్ అని ఒకటి వచ్చింది. ఆన్ డిమాండ్ ప్రెప్ అని అది కొత్తది. ప్రెప్ అనేది చెప్పే కదా, ముందు భార్యాభర్త ఎవరున్నా సరే ఒకరికి ఉండి 2 రోజులు లేకపోతే అలా అలా వేసుకుని లైఫ్ లాంగ్ చేసుకోవచ్చు. ఆన్ డిమాండ్ ప్రెప్ అనేది ఏంటంటే ఇది పూర్తిగా 100 పాళ్ళు అని చెప్పి ఎక్కువ మందికే లాభకరది. అనుకోకుండా సెక్స్లో ఎవరో ఒకరు ఇష్టపడ్డారు మనిషి మీద, వాడు ఆ మనిషి ఏంటో తెలియదు, వాళ్ళకి హెచ్ఐవి స్టేటస్ తెలియదు, వాడికి ఉందా లేదా జబ్బు తెలియదు, కానీ ఆ మనిషి సెక్స్లో పాల్గొవాలి. ఏం చేయాలి? వాళ్ళతో సెక్స్లో పాల్గొనడానికి 12 గంటలు 24 గంటల లోపల, అది 24 గంటల నుండి 24 గంటల నుంచి 2 గంటల సెక్స్లో పాల్గొన్న కనీసం 2 గంటల ముందు, కనీసం 2 గంటల ముందు టెనోఫెవిర్ ఎంట్రెస్పిన్ డోల్టాగ్రిన్ కాంబినేషన్ బిళ్ళలు 2 వేయాలండి. 2 బిళ్ళలు ఒకేసారి వేయాలి. వేసి మళ్ళీ ఆ వేసిన టైంకే అదే టైంకి 2వ రోజు మళ్ళీ బిళ్ళ వేయాలండి. 2వ రోజు మళ్ళీ బిళ్ళ, 3వ రోజు మళ్ళీ బిళ్ళ, అంతే. మొత్తం 4 ట్యాబ్లెట్స్, 4 2 + 1 + 1 మొత్తం 4 ట్యాబ్లెట్స్. ఇది ఆన్ డిమాండ్ ప్రెప్. అయితే 100% ప్రొటెక్షన్ ఇస్తుందా అంటే ఎవరు హామీ ఇవ్వలేరు, కానీ చాలా ఎక్కువ శాతం మందిలో ఇలాంటిది ఇస్తుంది, ఇది ప్రొటెక్షన్ ఇస్తుంది. ఆన్ డిమాండ్ ప్రెప్ ట్రీట్మెంట్ అంటాం దీన్ని. ఇది కొంతవరకు 100% ప్రొటెక్షన్ చెప్పలేము, ఎవరు రావచ్చు రాకపోవచ్చు, కానీ ఎక్కువ మంది మాత్రం ప్రొటెక్షన్ ఉంటుంది. ఏఆర్టీ వాడుతూ వైరల్ లోడ్ కనపకుండా పోయిన వాళ్ళు హెచ్ఐవి లేని వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చా? కన్నం లేకుండా కలవచ్చా? పిల్లల్ని కనవచ్చా? చేయొచ్చు. హెచ్ఐవి ఉండి ఏఆర్టీ మందులు వాడుతూ అన్డిటెక్టబుల్ లెవెల్లో వైరస్ అంటే వైరస్ కనకుండా పోవాలి. వైరస్ కనకుండా పోయినట్లయితే రెగ్యులర్గా మందు మాత్రం ఆపకూడదు, వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు. ఏది హెచ్ఐవి లేని వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు, పిల్లల్ని కనవచ్చు, సెక్స్లో ఎంజాయ్ చేయవచ్చు. అయితే ఆ రెండో ఆవిడ మందు వేసుకోవాలా, ఆవిడకి లేదు కదా మందు వేసుకోవాలంటే మామూలుగా అయితే అవసరం లేదని చెబుతున్నారు. మామూలుగా అయితే ఈయన జాగ్రత్తగా, ఈయన కానీ ఈవిడి కానీ ఇద్దరు ఎవరికి ఒకరు ఉండే వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు, కానీ వాళ్ళు మందు మాత్రం వాడుతుండాలి, అన్డిటెక్టబుల్ లెవెల్లో ఉంచుకోవాలి. దానివల్ల ఈ జబ్బు 2 వాళ్ళకి రాదు. అని ఎవరికైతే హెచ్ఐవి వచ్చిన ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు హెచ్ఐవి వచ్చిన వాళ్ళు ఏఆర్టీ మందులు మళ్ళీ 6 నెలల నుంచి సంవత్సరంలో పూర్తిగా అన్డిటెక్టబుల్ లెవెల్లోకి వెళ్ళిపోతుంది. వైరస్ కనబడదు, కనబడిన పెళ్లి చేసుకోవచ్చు, సెక్స్లో పాల్గొచ్చు, కన్నం లేకుండా సెక్స్లో పాల్గొచ్చు, పిల్లల్ని కనవచ్చు, ఆ పిల్లలకి జబ్బు రాదు. అయితే ఎందుకైనా మంచిది అని సేఫ్ సైడ్గా ఎవరికైతే హెచ్ఐవి లేదో వాళ్ళ ప్రెప్ ట్రీట్మెంట్గా 2 డ్రగ్స్ కాంబినేషన్ టెనోఫెవిర్ ఎంట్రెస్పిన్ కాబట్టి సేఫ్ సైడ్గా వాడమంటున్నాం. కానీ ఎవరికైతే జబ్బు ఉందో ఈ జబ్బున్న వాళ్ళ మీద ప్రతి 6 నెలలకి వైరల్ లోడ్ చేసుకోవాలి. ప్రతి 6 నెలలకి చేయించుకుంటూ ఏమైనా వైరస్ కొద్ది గొప్ప కనబడితే వెంటనే ఆ మందు మార్చి ఇంకో మందు మొదలెట్టాలి. అది మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. అంచేత ఎప్పుడైనా వీళ్ళు అనుకోకుండా వైరస్ కనబడితే 2 వాళ్ళకి రాకుండా కోసమని
లేని వాళ్ళు కూడా ప్రెప్ ట్రీట్మెంట్ వాడితే కంటిన్యూస్ వాడితే సేఫ్. కానీ వాడాలని లేదు. చాలా కొన్ని విస్తృతంగా ఆఫ్రికాలోని ఇక్కడ చాలా విస్తృతంగా పరిశోధన జరిగితే ఒక్కళ్ళే వాళ్ళు ఎవరికైతే హెచ్ఐవి ఉందో వాళ్ళు జాగ్రత్తగా ఉంటే రెండో వాళ్ళకి ఎప్పటికీ రాదు. ఇక్కడే యు ఈజ్ ఈక్వల్ టు యు అని, యు ఓన్లీ యుఏ యు కాదు, ఓన్లీ యు ఈజ్ ఈక్వల్ టు యు అని వచ్చింది. అన్డిటెక్టబుల్ ఈజ్ ఈక్వల్ టు ట్రాన్స్మిటబుల్ అంటే వైరస్ కనపకుండా ఉన్నట్లయితే ఆ జబ్బు రెండో వాళ్ళకి ట్రాన్స్మిట్ కాదు అనేది ఒక WHO ఒక స్లోగన్, యు ఈజ్ ఈక్వల్ టు యు అని. అంచేత ఈ ART వాడుతూ వైరల్ లోడ్ కనపడగా పోయిన వాళ్ళు హెచ్ఐవి లేని వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు, కన్ను లేకుండా కలవచ్చు, పిల్లల్ని కనవచ్చు. అలాగే హెచ్ఐవి వైరల్ లోడు CD4 CD8 ఎంతకాలానికి చేయించుకోవాలి? ప్రతి 6 నెలలకి చేయించుకోవాలి. స్ట్రిక్ట్గా ప్రతి 6 నెలలకి చేయించుకోవాలి. 6 నెలలకి ఎవరైతే చేయించుకుంటారో ఒకవేళ వైరల్ లోడ్ మళ్ళీ కొంత మందు పట్టు తప్పి కనబడ్డా, కొద్దిపాటు కనబడ్డా అది దానివల్ల రెండు వాళ్ళకి హాని కలగదు. అంచేత వాళ్ళకి హాని కలగదు, వాళ్ళు సెక్స్లో పాల్గొంటుంటే రెండో వాళ్ళకి కూడా హాని కలగదు. అంటే 6 నెలలకి వైరల్ లోడ్ చేయించుకుని CD4 చేయించుకోకపోయినా పర్వాలేదు, కానీ హెచ్ఐవి వైరల్ లోడ్ మాత్రం 6 నెలలకు ఒకసారి మాత్రం తప్పనిసరిగా చేయించుకోవాలి. చేయించుకుని అన్డిటెక్టబుల్ అంటే హ్యాపీగా ఉండండి, మందు మాత్రం కంటిన్యూ చేయండి. అలా చేసుకుంటే లైఫ్ లాంగ్ ఏమీ లేకుండా హ్యాపీగా ఉంటారు. ఒకవేళ హెచ్ఐవి వైరస్ కనబడితే వెంటనే మందు మార్చుకోండి, డాక్టర్ సలహా మీద మార్చుకుంటే ఏ బాధ లేకుండా ఉంటారు. మీరు బాగుంటారు, మీ రెండో పార్ట్నర్ బాగుంటారు, అందరూ బాగుంటారు అని చెప్పి 6 నెలలకు ఒకసారి చేయించుకోవాలి. ART వాడుతుండగా వైరల్ లోడ్ కనబడితే ఏం చేయాలి? మందు మార్చుకోవడమే. ఇంకా రకరకాల యాంటీరిట్రోవల్ డ్రగ్స్ ఉన్నాయి రకరకాలుగా, ఆ మందు వాడతాం, ఈ మందు మార్చేస్తాం, ఇప్పుడు వాడుతున్న మందులు మార్చేస్తాం, ఇంకొక కాంబినేషన్ వాడుతుంటాం అన్నమాట. అంతేకాని హెచ్ఐవి తల్లి ART వాడుతూ బిడ్డని కంటే బిడ్డకి వ్యాధి వస్తుందా? హెచ్ఐవి తల్లి అంటే సాధారణంగా హెచ్ఐవి ఒక స్త్రీ ART మందులు మొదలెడితే ఆ మొదలెట్టినటువంటి 6 నెలలకి అన్డిటెక్టబుల్ వెళ్ళిపోయి ట్రాన్స్మిషన్ రెండు వాళ్ళకి జబ్బు రాదు. అంటే హెచ్ఐవి తల్లి తాను ART వాడుతూ కడుపు తెచ్చుకుంటే అన్డిటెక్టబుల్లో మెయింటైన్ చేస్తుంటే తల్లి నుంచి బిడ్డకి ఆ జబ్బు రానే రాదు. అది మరి చెబుతున్నాను. ART ఉన్న తల్లి శుభ్రం కడుపు తెచ్చుకోవచ్చు. ART వాడుతున్న తల్లి అంటే హెచ్ఐవి ఉండి ART వాడుతున్న తల్లి, ART అన్డిటెక్టబుల్ ART వాడుతున్నప్పుడు వైరల్ లోడ్ అన్డిటెక్టబుల్లో ఉంటే కడుపు తెచ్చుకోవచ్చు, పిల్లల్ని కనవచ్చు, బిడ్డకి రాదు, ఎట్టి పరిస్థితుల్లో బిడ్డకి రాదు. పుట్టిన పసిబిడ్డకి హెచ్ఐవి సంక్రమించింది నేను తెలుసుకోవడం ఎలా? అదే ART ఆ అమ్మాయి ART తీసుకుంటుంది, తల్లి హెచ్ఐవి పేషెంటు ART తీసుకుంటారు, అయినప్పటికీ బిడ్డకు వచ్చింది లేదు తెలుసుకోవడం ఎలా అంటే బిడ్డ పుట్టి పుట్టగానే హెచ్ఐవి DNA PCR టెస్ట్ చేయాలి. RNA కాదు, హెచ్ఐవి DNA PCR టెస్ట్ చేయాలి. మామూలుగా ఎంతవరకు మనం RNA టెస్ట్ అని చెప్తున్నాం. ఇక్కడ మాత్రం పుట్టిన బిడ్డకి నిర్ధారణ చేయాలంటే హెచ్ఐవి DNA PCR టెస్టు పుట్టిన మరుక్షణం చేస్తే నెగిటివ్ వస్తే ఆ బిడ్డకి జబ్బు రాదని లెక్క. ఒకవేళ ఉంటే పాజిటివ్ వస్తుంది, లేకపోతే నెగిటివ్ వస్తుంది అన్నమాట. అంచేత హెచ్ఐవి DNA PCR టెస్ట్ చేయాలి. అలాగే ఇక పసిబిడ్డకి హెచ్ఐవి ఉన్నట్టు తేలితే ఏ మందులు మొదలెట్టాలి? పసిబిడ్డ పుట్టే 1 మంత్ వరకు డోల్డ్రాగ్రివిర్ మందు వాడాలి. డోల్డ్రాగ్రివిర్ అని మందు ఉంది, ఆ మందు మాత్రం తర్వాత మారుతుంది. తర్వాత ఎప్కావేర్ అని ఉంటాయి, ఇది మాత్రం వెంటనే ఆ రోజు నుంచే డోల్డ్రాగ్రివిర్ అని ఒక మందు ఉంది, ఆ మందు వాడాలి. అయితే పుట్టిన బిడ్డకి హెచ్ఐవి సోకలేని టెస్ట్లో తేలింది అనుకుందాం. ఒక పుట్టిన బిడ్డకి హెచ్ఐవి లేదని, హెచ్ఐవి DNA PCR టెస్ట్లో లేదని వచ్చింది, టెస్టులు జరిగితే ఇంకా ఆలోచించే పని లేదా?
లేనట్లేనా అని అనుకుంటే ఆహా అలా కాదు. ఎందుకంటే జనరల్గా లేనిటి లెక్క, కానీ కొంతమందికి రావడం అవకాశం ఉంది. అంతే బిడ్డ పుట్టిన తర్వాత వెంటనే DNA టెస్ట్ చేస్తాం, లేదని వచ్చింది. అయినప్పటికీ 6 వారాలకి మళ్ళీ ఒకసారి హెచ్ఐవి DNA చేసి RNA చేయొచ్చు. RNA టెస్ట్ ఈ మాట మాత్రం RNA పుట్టగానే మాత్రం DNA పుట్టగానే చేసే టెస్ట్ మాత్రం హెచ్ఐవి DNA టెస్టు. తర్వాత RNA టెస్ట్ చేయొచ్చు. తర్వాత 6 వారాలకి 6 నెలలకి మళ్ళీ చేయాలి. మళ్ళీ 18 మాసాలకు ఒకసారి. అంటే నిర్ధారణ మధ్యలో ఎక్కడైనా దారి తప్పి ఏ వైరస్ లోపల ఉంది అది విజృంభించి వ్యాధిని కలిగిస్తుందేమో అని తెలుసుకోవడం కోసమని బిడ్డకి హెచ్ఐవి తల్లికి పుట్టిన బిడ్డకి పుట్టగానే హెచ్ఐవి DNA టెస్ట్ ద్వారా లేదని నిర్ధారణ అయినప్పటికీ ఆ బిడ్డ ఆరోగ్యరీత్యా పుట్టిన వెంటనే మళ్ళీ 6 వారాలు, మళ్ళీ 6 వారాలకి, మళ్ళీ 6 నెలలకి, 18 నెలలకి మనం చేయాలి. అది గుర్తుంచుకోండి. అలాగే డబుల్ డిగ్రీ మీద తర్వాత ఇంకేమైనా 1 మంత్ అయిపోయాక బిడ్డకి హెచ్ఐవి ఉందని DNA టెస్ట్లో హెచ్ఐవి DNA ముందు రోజు చేస్తాం, ఫస్ట్ డే చేసేస్తాం కదా. ఉందని వస్తే డోల్టాగ్రివిరిన్ వాడతాము. వాడిన తర్వాత నెల పూర్తయిన దగ్గర నుంచి ఎప్కావిర్, లామిడిన్, డోల్టాగ్రిక్ కాంబినేషన్ బిళ్ళలు వాడతాం. డోల్టాగ్రిక్ ఎట్లా ఉంటుంది, అక్కడ 3 రకాలు: ఎప్కావిర్, లామిడిన్, డోల్టాగ్రిక్ కాంబినేషన్ బిళ్ళలు. ఆ సంబంధించిన సొల్యూషను ఆ బిడ్డకి పుట్టిన నెల రోజుకి అది కంటిన్యూ చేయాలి. ఎప్పటికీ లైఫ్ లాంగ్. ఏజ్ వాడు గుర్తుంచుకోండి, ఏఆర్టీ మందంటే లైఫ్ లాంగ్. ఏఆర్టీ వాడుతూ హెచ్ఐవి కంట్రోల్లో ఉన్న తల్లి హెచ్ఐవి లేని నవజాత శిశువుకి పాలు ఇవ్వచ్చా? తల్లికి హెచ్ఐవి ఉంది, బిడ్డకి మాత్రం హెచ్ఐవి లేదు. తల్లికి హెచ్ఐవి ఉంది, మందులు వాడుతుంది, ఏఆర్టీ మందు తీసుకుంటున్న తల్లి హెచ్ఐవి ఉంది కనుక తల్లి రొమ్ము పట్టించవచ్చా? తప్పకుండా పట్టించాలి కూడా. కానీ చాలామంది ఏం చేశారంటే హెచ్ఐవి తల్లికి హెచ్ఐవి ఉంది, తల్లికి హెచ్ఐవి ఉంది కనుక బిడ్డకు లేదు కనుక ఒకవేళ పాల ద్వారా జబ్బు వస్తుందేమో, వస్తే బిడ్డ భవిష్యత్తు పాడైపోతుందేమో అని పాలు ఇవ్వకుండా ఊరుకుంటారు. తప్పు. రాదు. తల్లిపాలు ఇస్తేనే పుట్టిన బిడ్డ యొక్క ఇమ్యూనిటీ చక్కగా బాగుంటుంది, చాలా చక్కగా డెవలప్ అవుతుంది. ఏమాత్రం రాదు. అందుకని ఏఆర్టీ మందులు వాడుతూ ప్రతి 6 నెలలకి టెస్ట్ చేస్తూ అవసరమైతే మందు మార్చాము. తల్లిపాలు మాత్రం ఇవ్వవలసిందే. అది గుర్తుంచుకోండి. చాలామంది ఇవ్వకుండా మానేస్తారు. తల్లికి ఇచ్చేవంటే బిడ్డకు లేదు కనుక అమ్మో ఎందుకులే, లేనిపోయింది బిడ్డకు వస్తుందేమో అనుకుంటారు. రాదు. తప్పకుండా ఇచ్చి తీరాలి. ఇస్తే ఇది అవుతుంది. ఎప్పుడైనా సరే హెచ్ఐవి అయిన తల్లి ఎప్పుడైనా పాలు కూడా మానవలసిన పరిస్థితి వస్తుందా? ఒకవేళ ఆ తల్లికి ఈ చనుమొనలు పగిలినా, ఆ చనుమొనల్లోంచి రక్తం కారుతున్నా, చీము వస్తున్నా, అది మానేటంత వరకు తల్లికి మందులు వాడుతూ అది మానే రోజు ఎప్పుడైతే తల్లి రొమ్ము నిప్పుల్స్ అంటాం కదా, చనుమొనలు పగిలితే అది మానేటంత వరకు పాలు ఆపాలి. టెంపరీగా ఆపాలి. అప్పుడు మాత్రం ఆపాల్సింది. ఎప్పుడు ఆపాలి? తల్లి రొమ్ము మీద చనుమొనలు పగిలినా, దాంట్లో రక్తం వస్తున్నా, చీము వస్తున్నా దాన్ని తగ్గేటంత వరకు మందులు ఇచ్చి తగ్గాక మళ్ళీ పాలు ఇవ్వాలి. అంతవరకు మాత్రం ఆపి మనం మాలు ఇవ్వాలి. నెవర్ ఆపిన్ ఇన్ఫాంట్ డోసేజీ వన్స్ ఎప్పుడు ఇవ్వాలి? నెవర్ ఆపిన్ అంటే తల్లి హెచ్ఐవి పాజిటివ్ అయితే బిడ్డ నెగిటివ్ అయినప్పటికీ పాజిటివ్ అయితే డోల్టాగ్రివిర్ ఇస్తాము, డోల్టాగ్రివిర్ ఇచ్చేస్తాము. బిడ్డ నెగిటివ్ అయినా అవపోయినా సరే, అసలు పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఏవైనా సరే నెవర్ ఆపిన్ సొల్యూషన్ ఇవ్వాలండి. పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా సరే. నెగిటివ్ అయినప్పుడు కూడా నెగిటివ్ అయితే 10 mg/ml అది ml ఉంటుంది. వన్స్ డైలీ ఇవ్వాలి. ఒక 1 ml చొప్పున. అలాగా 6 వారాలు ఇవ్వండి. నెవర్ ఆపిన్ ఇన్ సొల్యూషన్ తప్పకుండా ఇవ్వాలి. మరి బిడ్డకి నెగిటివే కదా ఎందుకని అంటారు. బిడ్డ నెగిటివ్ పుట్టింది, నెవర్ ఆపిన్ మంది ఎందుకు ఇవ్వాలి అని అంటారు. ఎందుకంటే బిడ్డ కాన్పు అవుతున్న టైంలో
ఏమైనా తెలియకుండా ఆమె బిడ్డకు శరీరం గీరుకుపోయి ఏదయ్యి తల్లి రక్తంలో ఉన్న వైరస్ అనుకోకుండా చేరితే తర్వాత దాని లక్షణాలు ఏర్పడతాయేమో. అందుకని మందు ఎందుకు ముందు జాగ్రత్తగా ఇవ్వాలి. కాన్పు సమయంలో తెలియకుండా ఒకవేళ ఇన్ఫెక్షన్ వస్తే, కాన్పు సమయంలో అనుకోకుండా ఇన్ఫెక్షన్ వచ్చినా లేదా ఇంకొరకు వచ్చినా ఎందుకైనా మంచిదని తెలియకుండా మిస్ అయిపోయిన ఒకవేళ టెస్ట్ బయటపడుతుంది. హెచ్ఐవి DNA PCR టెస్ట్, హెచ్ఐవి DNA PCR టెస్ట్లో అది తేలకపోవచ్చు ఒక్కోసారి అనుకుందాం. అలాంటి కేసులైనా సరే ఎలా అయినా సరే ఎందుకైనా మంచిది నెవరాపిన్ ఇచ్చుకోవాలి. ఎవరికైనా సరే హెచ్ఐవి తల్లి పుట్టిన బిడ్డకి తప్పకుండా పుట్టగానే టెస్టు, 6 వారాల టెస్టు, 6 నెలలకి టెస్టు, 18 మాసాల టెస్ట్ అని చెప్పుకున్నాం కదా, అది చేసి చూడాల్సిందే. అది పాజిటివ్ అయితే ఓకే, పాజిటివ్ కాకపోయినా చేయాల్సిందే. అంచేత నెవరాపిన్ మాత్రం తప్పకుండా ఇచ్చి తీరాలి. ఇస్తే మాత్రం లేదు. ఇక ఇవన్నీ మామూలు డౌట్స్ చాలామంది తల్లులు పాలువరు, హెచ్ఐవి తల్లులు బిడ్డకు పాలువరు, కానీ కాదు ఇచ్చి తీరాల్సిందే. ఇంతకుముందే చెప్పాను, U అనే స్లోగన్ చాలా ఎక్కువగా WHO కానీ మన NACO కానీ ఇస్తుంది. అంటే అన్డిటెక్టబుల్ అన్ట్రాన్స్మిటబుల్. హెచ్ఐవి వైరల్ లోడు కనబడకుండా పోతే అది ఆ వ్యక్తి ద్వారా హెచ్ఐవి జబ్బు ట్రాన్స్మిట్ అవ్వదు. అది కన్ఫర్మ్డ్ అండి మాట. హెచ్ఐవి వైరల్ లోడ్ అన్డిటెక్టబుల్ లెవెల్లో ఉంటే మాత్రం ఆ జబ్బు రెండో వాళ్ళకి ట్రాన్స్మిట్ కాదు. అంచేత ధైర్యంగా పెళ్లి చేసుకోవచ్చు, కడుపు తీసుకోవచ్చు, సెక్స్లో పాల్గొచ్చు, పాలు ఇవ్వచ్చు, అన్నీ చేయొచ్చు. U అనేది మాత్రం మనసులో పెట్టుకోండి. అలాగే హెచ్ఐవి క్యూర్కి ఇంజక్షన్ వచ్చిందా చాలామంది అడుగుతున్నారు. ఇంజక్షన్ రాలేదండి. ఆ ఇంజక్షన్ అంటే లెన్కాపావిర్ అని ఒక మందు ఫారిన్ కంట్రీస్లో ఉంది. అదే మన ఇండియాలో కూడా ట్రయల్స్ జరుగుతున్నాయి. లెన్కాపావిర్ అని. ఇది క్యూర్ మందు కాదు. యాక్చువల్గా దాని ప్రమోషన్ కూడా ఏం చేస్తారంటే ప్రెప్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పాను మీకు, భర్తకి హెచ్ఐవి ఉంది లేదా భార్యకి హెచ్ఐవి ఉంది, రెండు వాళ్ళకి లేదు, లేకపోతే వీళ్ళు రోజు మందు మింగకుండా 6 నెలలకు ఇంజక్షన్ లెన్కాపావిర్ చేయడం, దీన్ని ప్రెప్ ట్రీట్మెంట్ అన్నారు. లెన్కాపావిర్ అనేది క్యూరిక్ కాదు, కేవలం రోజు మందులు మింగకుండా 6 నెలలకు ఒకసారి ఇంజక్షన్ వేయించుకుని వాళ్ళు జాగ్రత్తగా ఉండడం కోసం అంతే. అక్కడ కండో వాడాల్సిన పని లేదు, ఏం లేదు. ఇది లెన్కాపావిర్ అనేది మెయిన్గా ప్రెప్ ట్రీట్మెంట్గా ప్రమోట్ చేయడం జరుగుతుంది, కానీ ఇంకేం కాదు. అది ఇంకెవరికి పనిచేస్తుంది? కేవలం ప్రెప్ ట్రీట్మెంట్ కానీ కొంతమందికి హెచ్ఐవి మందులు రకరకాల మందులు పనిచేయకుండా పోతున్నాయి. వాడు చాలా కాలం వాడుతున్న మందులు పనిచేయకుండా, అలాంటి డ్రగ్ రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళలో కూడా దీన్ని ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకు కూడా డ్రగ్ రెసిస్టెన్స్ ఉంటుంది కదా, లెన్కాపావిర్ ఇంజక్షన్ కూడా అక్కడ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. అది ఈ రకంగా హెచ్ఐవి గురించి రకరకాలుగా అందరూ అడిగే ప్రశ్నల్ని ఈ సందర్భంలో క్లియర్ చేయాలని నేను మీకు తెలియజేశాను. మరి హెచ్ఐవి గురించి అవగాహన కలిగించుకుని మన సమాజాన్ని ఆరోగ్యకరంగా ఉంచుకుంది. మనం ఎట్లా ఆరోగ్యంగా ఉండాలి, మనం అది ఏ రకంగా ఎక్స్పోజ్ అవ్వద్దు, ఆ జబ్బులకి ఎక్స్పోజ్ అవ్వద్దు, ఆ జబ్బులు తెచ్చిపెట్టుకోవద్దు. కానీ ఆ జబ్బు వచ్చిన వాళ్ళని ఆదరణతో చూడండి, ప్రేమతో చూడండి, అంతేగాని వాళ్ళని దూరంగా ఉంచకండి. వివక్షత పనికిరాదు. అంచేత చేస్తూ మరి హెచ్ఐవికి సంబంధించి అవగాహన కలిగించడానికి ఇన్ని విషయాలు సాధారణంగా అందరూ అడిగే ప్రశ్నల్ని ఒక ప్రశ్నలుగా తీసుకుని ఈ సందర్భం చెప్పాలనే ఉద్దేశం చేశాను. మీ అందరికీ ఇంకా డౌట్స్ తర్వాత అడగండి, చేద్దాం. డాక్టర్ సమరం గారు చాలా చక్కగా హెచ్ఐవి ఎయిడ్స్ గురించి పూర్తి అవగాహన కలిగే విధంగా రకరకాల విషయాలు మీకు మనకి ఎన్నో సమాజంలో ఉన్న అపోహలు అన్నిటికీ వాస్తవాలను తెలియజేశారు. బహుశా అందరికీ బాగా చక్కగా అర్థమైంది అనుకుంటాను. ఎవరు డౌట్స్ కూడా ఏమీ పోస్ట్ చేయలేదు. తిరిగి మనం వచ్చే శనివారం మళ్ళీ ఈ కార్యక్రమంలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసింది.
ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.